హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ పచ్చడి అండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు నోటికి పుల్ల పుల్లగా కారంగా తినాలనిపిస్తే ఇలా ఉల్లిపాయ పచ్చడి అయితే చేసేసుకోండి. కడుపు నిండా తినేస్తారండి. ఈ ఉల్లిపాయ పచ్చడితోని చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి. దీనికోసం అయితే మీడియం సైజులో ఉన్న 2 ఉల్లిపాయలు అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని కొంచెం చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. నేను చూపిస్తున్న ఈ విధంగా అయితే ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసేసుకోండి. ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మనం ఈ ఉల్లిపాయ ముక్కలను అయితే ఫ్రై చేసేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు 2 నిమిషాలు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 10 వరకు వెల్లుల్లి, అలాగే 10 వరకు అయితే ఎండుమిర్చిని అయితే వేసుకుంటున్నాను. ఇలా ఎండుమిర్చి వేసేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు అయితే ఫ్రై చేసేసుకోండి. మనం వేసుకున్న మిర్చి లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. మీరు ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి, కారం ఏదైనా వాడుకోవచ్చు. కానీ ఎండుమిర్చి వేస్తే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఎండుమిర్చి కాసేపు ఫ్రై అయిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే వేసేసుకోండి. ఇలా చింతపండు వేసేసుకున్న తర్వాత చిటికెడంత పసుపును కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది మరీ ఫ్రై అవన అవసరం లేదండి. జస్ట్ ఇవి 2-3 నిమిషాలు కొంచెం మగ్గించుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి 2-3 నిమిషాలకి ఉల్లిపాయ ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయాయి కదా. కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 ఎండుమిర్చిని తుంచి అయితే వేసేసుకోండి. ఒక రెబ్బపాటు కరివేపాకును కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ని అయితే వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి. మనకి పచ్చడి అనేది పచ్చివాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి 2-3 నిమిషాలకి పచ్చళ్ళలో నుంచి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. అంతసేపు కుక్ చేసుకుంటే సరిపోతుంది. 3 నిమిషాల కల్లా మనకి చూడండి, పచ్చడి నుండి ఆయిల్ అయితే ఇలా బయటకు వచ్చేస్తుంది కదా. మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు చపాతీ, దోశ, అన్నంలోకి దేంట్లోకైనా మనకి ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే ఈ పచ్చడి తింటుంటే ఇక వేరే ఏ కర్రీ అవసరమే లేదు. అంత టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసేయండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసుకోండి. మనం అన్నం తింటుంటే మనకి పంటికి తగులుకుంటూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.